Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, so 10th class exams అనేవి మనకి మార్చిలో స్టార్ట్ కాబోతున్నాయి. సో చాలా మంది పేరెంట్స్ మెసేజ్ పెడుతున్నారు, సార్ ఇంటర్మీడియట్ కాలేజ్ మీరు చాలా తక్కువ వీడియోస్ చేస్తున్నారు, కొన్ని ఇంటర్మీడియట్ కాలేజ్ సైజ్ చేయండి అని చెప్పేసి మనకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి అన్నమాట. ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను ఇంటర్మీడియట్ కాలేజ్ మీద. సో ఆ వీడియోలో కూడా కొన్ని కాలేజ్ చెప్పాను. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే కాలేజ్ ఏంటంటే, ఎవరైతే పేరెంట్స్ అంటే తక్కువ స్ట్రెంత్ ఉండి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటువంటి కాలేజెస్, అదేవిధంగా కొంచెం ఫేమస్ కాలేజెస్ అయినటువంటి నారాయణ చైతన్యాలు మాకు మంచి ఎక్కడైతే హై కాంపిటీషన్ ఉన్నటువంటి కాలేజ్ కావాలి సార్ అని చెప్పేసి పర్సనల్గా నాకు మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి అట్లా నేను సెలెక్ట్ చేసినటువంటి కొన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్, ఇది ఏ పెయిడ్ వీడియో కాదు, ఇది ఏంటంటే నా దగ్గర కెరియర్ టెస్ట్ రాసి స్కిల్ టెస్ట్ రాసి, సో ఎవరైతే జేఈ మెయిన్స్ అదేవిధంగా అడ్వాన్స్డ్ రాయబోతున్న స్టూడెంట్స్, అదర్ డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ఎక్కడ చదివారు, మీకు ఆ కాలేజ్ బాగుందా, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత కొన్నింటిని సార్ట్అవుట్ చేశాను అనమాట. నేను కూడా ఎంక్వైరీ చేసి ఈ ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి మీకు చెప్తున్నాను. మెజారిటీ ఆఫ్ ది కాలేజ్ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే సో ఏంటా కాలేజ్ ఏంటని మీకు అర్థమవుతుంది. ఇవి నాకు తెలిసినవి మాత్రమే, ఇవే టాప్ అనుకోవద్దు మీరు. నాకు తెలిసినవి టాప్ కాలేజ్ గురించి మీకు చెప్తున్నాను. మీ ఏరియాలో లేకపోతే మీరు చదువుతున్న ఊళ్ళో ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నట్లయితే వాటి వివరాలు కూడా నాకు పంపించండి. ఎందుకంటే పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది కూడా. సో లక్షలు పెడుతున్నా కానీ దాని తగ్గట్టు ప్రతిఫలం వస్తుందా రాదా అనేటువంటి బాధలో ఉన్నారు. కాబట్టి సో వారికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ ఉన్నారో, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే, అంటే ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే మీరు ఐఐటి ఫౌండేషన్కి మీరు సెట్ అవుతారా సెట్ గారా అని మీకు డౌట్ ఉన్నా కానీ నా యొక్క స్కిల్ టెస్ట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ స్కిల్ టెస్ట్ అనమాట. అది రాసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క స్కిల్స్, మీ టాలెంట్ అనేది మీకు తెలిసిపోద్ది. కాబట్టి చూస్తున్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఐఐటి ఫౌండేషన్లో వెళ్ళాలనుకున్నట్లయితే ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఏ గ్రూప్కి మీరు సూటబుల్ అవుతారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, నాకు ఒక పేరెంట్ పంపించినటువంటి కాలేజ్ అనమాట. ఇది వచ్చేసి మనకి మణికొండలో ఉంది, ఐఐటి ఫౌండేషన్ వ్యాలీ ఓక్ అనమాట. సో ఈ కాలేజీ బాగుంది సార్, మా బాబు అక్కడ చదివాడని చెప్పేసి నాకు పేరెంట్ కొన్ని ఇవి కూడా పంపించాడు, నాకు బ్రోచర్స్ కూడా పంపించాడు అనమాట. ఇది ఒక కాలేజీ. అదేవిధంగా ఈ మధ్యనే కొత్తగా నేను విన్నటువంటి కాలేజీ మెటామైండ్ అనమాట. సో ఈ డే స్కాలర్ ఉంది, అదేవిధంగా మీకు వచ్చేసి హాస్టల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ క్లాస్కి 30 మెంబర్సే మెటామైండ్, వీరితో మాట్లాడడం జరిగిందనమాట. సో 30 మెంబర్సే క్లాస్కి ఉంటారు కాబట్టి మంచి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ వీళ్ళు వచ్చారు, అది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మియాపూర్లో మైటీ, అంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. సో మైటీ జూనియర్ కాలేజ్. సో మైటీ జూనియర్ కాలేజ్ పర్సనల్గా నా ఫ్రెండ్ వాళ్ళ పాప అక్కడ చదివింది. సో తనకు మంచి ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో వచ్చింది అండ్ జేఈ మెయిన్స్లో కూడా వచ్చింది అనమాట. తను కూడా ఈ కాలేజ్ సజెస్ట్ చేశాడు. అదేవిధంగా మనకి మియాపూర్లోనే శ్రీ వశిష్ఠ క్యాంపస్, ఇది కూడా ఐఐటి ఫౌండేషన్ క్యాంపస్, ఇది కూడా బాగుందన్నారు. అదేవిధంగా మనకి శ్రీ చైతన్య అక్షర క్యాంపస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మేఘన అనమాట. సో ఇవి కూడా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చి నారాయణ కేకే అనమాట. సో కేకే క్యాంపస్ మనకి ఎక్కువ, మనకి ఇటు రాయలసీమ కర్నూలు నుంచి చాలామంది మన స్కిల్ టెస్ట్ రాసినప్పుడు పిల్లలు ఇక్కడ కేకే క్యాంపస్లో మేము జాయిన్ అవుతున్నాం సార్ అని చెప్పారనమాట. హైటెక్ సిటీ ఒకటి, మాదాపూర్ ఉందనమాట. ఇవి మంచిగానే ఉన్నాయి. సో నారాయణ మాదాపూర్ కూడా మా పిల్లలు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నారాయణలో బాసరా సరస్వతి క్యాంపస్ అంట. సో ఇది కూడా బాగానే ఉందని చెప్పేసి అది ఇచ్చారనమాట. ఒకటి పేరెంట్స్, ఇప్పుడు ఇవి నారాయణ చైతన్య కాలేజ్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సో కొంతమంది పేరెంట్స్కి అది కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు అనమాట. బట్ కొన్ని నిజాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఆ కాలేజ్ తరపున నేను మాట్లాడుతూ అనుకోవద్దు మీరు. బట్ అయితే ఐఐటీస్ని ఎన్ఐటీస్కి మన తెలుగు స్టూడెంట్స్ని ఎక్కువ పంపించినటువంటి ఘనత ఈ కాలేజీలకి చెందుతుంది అనమాట. ఎంతో కొంత వారిది వేరే కమర్షియల్గా వారి మీద మనకి చాలా ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా, బట్ ఐఐటి ఫౌండేషన్ ఉండాలి, పిల్లల్ని పంపించాలనేటువంటి కాలేజ్ ఫస్ట్ ముందుకు వచ్చినవి చుక్కారామయ్య గారు లాంటి వాళ్ళతో పాటు ఇలాంటి కాలేజ్ అనమాట. సో ఇక మిగతా విషయాలకు వెళ్తే మనం టూరిటో. సో టూరిటో కూడా మియాపూర్ ఎంపీసీఏ ఉంటుంది ఇక్కడ, ఇది బాగుంది. అదేవిధంగా బైపీసీ చాలామంది అడుగుతున్నారు, మనకి ఎక్కువ మనకి ఆంధ్ర సైడ్ నుంచి బైపీసీ కాలేజ్ గురించి అడుగుతున్నారు అనమాట. సో బైపీసీ అయితే మనకి విజయవాడలో, సో నాకు ఎక్కువ పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ గోసలైట్ కాలేజ్ అనమాట. సో నేను ఎంక్వైరీ చేశాను, బాగుంది. అదేవిధంగా మన శ్రీ చైతన్య అయితే గోశాల క్యాంపస్ అని చెప్పారు అనమాట. ఇక మనకి వైజాగ్ నుంచి అయితే ఎక్కువ ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ వైజాగ్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నా
ఇటు మనకి తిరుపతి కావచ్చు, ఇటు సైడ్ ఎవరైనా చూస్తున్నా కానీ, అంటే హైదరాబాద్, విజయవాడ రాలేనటువంటి వారు మీరు ఎవరైనా చూస్తున్నా కానీ నాకు మీ ఊర్లో ఉన్నటువంటి మంచి కాలేజెస్ చెప్పచ్చు. అదే మనకి ఇక రాజమండ్రి నుంచి మాత్రం మనకి చాలామంది ఎగ్జామ్ రాశారు. సో తిరుమల, సో ఐఐటి అకాడమీ బాగుంది సార్, ఇక్కడ మేము వీఆర్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి పేరెంట్ ఇచ్చారనమాట. అదేవిధంగా నాకు ఖమ్మం నుంచి కూడా ఒక పేరెంట్ ఇక్కడ మెడికల్ అకాడమీ బాగుంటుంది సార్, ఇక్కడ మనకి గట్టయ్య సెంటర్ అని చెప్పి ఉంటుంది, అక్కడ ఫ్యాకల్టీ పెట్టారనమాట. అక్కడ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి వస్తుంటాయి అని అక్కడ ఇచ్చారనమాట. అంటే ఖమ్మంలో మెడికల్ అకాడమీ ఒకటి ఉందన్నమాట. సో ఇవి నాకు పేరెంట్స్ ఇచ్చినటువంటి కాలేజెస్ అనమాట. కాబట్టి ఎవరైనా మీ పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ కాబోతూ మంచి కాలేజీలో మీరు చదివిద్దాం అనుకున్నట్లయితే ఈ కాలేజ్ అన్నిటిని మీరు నోట్ చేసుకోవచ్చు. ఒకసారి వీడియోని కూడా మళ్ళీ చూసుకొని, అదేవిధంగా ఒకసారి నేను చెప్పేది అంటే పేరెంట్స్ చాలా హై ఫీజు ఉంది. సో కొన్ని కాలేజెస్ 2 నుంచి 4 లక్షలు కూడా ఛార్జ్ చేస్తున్నాయి. కాబట్టి పిల్లల్లో అటువంటి స్కిల్స్ ఉంటేనే మీరు పంపించండి. డబ్బులు పెట్టినంత మాత్రానో మనం అక్కడ వేసినంత మాత్రానో పిల్లగాళ్ళకి సీట్లు రావు. ఎందుకంటే ఈ ఐఐటి, జేఈ అనేది లేకపోతే టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో అటువంటి కాంపిటీషన్ హెవీ ఉంటుందన్నమాట. ఇంత హెవీ కాంపిటీషన్లో తట్టుకునేటువంటి క్యాపబిలిటీస్ వల్ల ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మనం పిల్లలు చదువుతున్నారో 10th క్లాస్ తర్వాత వారికి ఎటువైపు స్కిల్స్ ఉన్నాయో అది తెలుసుకొని అటువైపు పంపించండి తప్ప స్కిల్స్ లేని ఏరియాకి మాత్రం పంపించి అని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఓకే, ఇంకా ఏమన్నా మీకు వివరాలు కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి. సో దాని మీద వీడియో చేస్తాను. మ్యాక్సిమం ఎవరైతే మన వ్యూవర్స్ అడుగుతూ ఉంటారో వాటి మీద ఎక్కువ వీడియో చేస్తుంటాను నేను. కాబట్టి అలాంటి ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ చేసి అడగండి. ఓకే, అదేవిధంగా ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతూ మీరు చదువుతున్న కాలేజీ బాగుందన్నట్లయితే ఆ కాలేజీ పేరు కూడా కింద కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్.